ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డూడు అనే బర్డ్ గురించి చూడబోతున్నాం. ఈ డూడు అనే బర్డ్ అప్పుల టెన్షన్ లేకుండా, ఈఎంఐ ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు తింటూ హాయిగా ఉండేది. అలా హాయిగా జీవిస్తున్న పక్షుల జీవితంలోకి 1798లో ఒక జంతువు ఎంట్రీ ఇచ్చింది. ఆ జంతువు ఎంట్రీ ఇచ్చిన కేవలం 64 ఏళ్లలోనే ఈ డూడు జాతి మొత్తం అంతరించిపోయింది. ఇప్పటికే చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు. అలాగా 1598లో ఆ పక్షుల జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన జంతువు ఎవరో కాదు, మన మనుషులే అని. ఈ డూడు పక్షి కథ మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ని ఇస్తుంది. అది కాలానికి తగినట్టు అప్డేట్ అవ్వకుండా ఉండటంతో ఒకప్పుడు ఎగురుతూ ఉండే ఈ పావురాలు కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా అయ్యాయి. మన మనుషుల వల్ల ఎన్నో జీవరాశులు అంతరించిపోయింది. అలాగా ఈ డోడో బర్డ్ అంతరించిపోవడానికి మనవంతు సాయం ఉన్నా కూడా దాని లేజినెస్ వల్లే అది అంతరించిపోయింది. ఈ ఐలాండ్ పుట్టిన కథ, పావురంలో ఎగిరే పక్షి కోడిలాగా మారిన కథ, ఈ డోడో అనే పదానికి వెనకాల ఉన్న హిస్టరీ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. ఏమైందిరా అలా ఉన్నావు? 74 ఏళ్ల ముస్లాంకి హెల్ప్ చేద్దామని మా ఇంట్లో 300 అడిగానరా, దానికే తిడుతున్నారా. అయ్యో అవునా? ఎవరు ఆయన? రజనీకాంత్ రా, కూలీ మూవీ టికెట్ కోసం. సుమారు 20 కోట్ల సంవత్సరాల ముందు మన భూమి మీద ఒకే ఒక ఖండం ఉండేది. దాన్నే పాంజియా అంటారు. ఆ ఖండం విడిపోయినప్పుడు ఇండియాతో పాటుగా చిన్న చిన్న దీవులు చాలా ఏర్పడ్డాయి. అందులో ఒకటి ఈ మరీషియస్ ఐలాండ్. ఈ మరీషియస్ చుట్టూ వాటర్ ఉండటంతో ఏ జంతువులు కూడా ఈ దీవి లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. కానీ పక్షుల వల్ల ఎగరడం కుదురుతుంది కదా, అలాగా కొన్ని జాతుల పక్షులు ఈ దీవికి వచ్చి చేరింది. అసలు ఎందుకు ఈ పక్షులు సముద్రాలను దాటి ఎగురుతూ ఉంటాయి? దానిని వలస ప్రయాణం, మైగ్రేషన్ అని అంటాం. నార్మల్గా ఈ పక్షులు ఎందుకు వలస వెళ్తాయంటే, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది కదా, అప్పుడు వాటికి తినడానికి ఆహారం ఉండదు. అలా ఫుడ్ కోసం సముద్రాలు దాటి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వేసవికాలం రాగానే తిరిగి వచ్చేస్తాయి. మనం ఎలాగా వేరే ఊరికి వెళ్తున్నప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం అక్కడక్కడ ఆగి వెళ్తామో, అలాగే ఈ పావురాలు కూడా అంత పెద్ద సముద్రాన్ని క్రాస్ చేస్తున్నప్పుడు టైర్డ్నెస్ వల్ల అక్కడక్కడ ఆగి వెళ్ళేవి. అలాగా ఒకసారి ఆగిన చోటే ఈ మరీషియస్ ఐలాండ్. అలాగా టైర్డ్ అయ్యి ఎగురుతూ వచ్చిన పావురాలకి ఈ ఐలాండ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పావురాలకి కావలసిన ఫుడ్, ధాన్యాలు, చిన్ని చిన్ని పురుగులు, పీతలు, ఎండ్రకాయలు అంటూ ఈ ఐలాండ్ లో చాలా దొరికేవి. సో ఆ పావురాలకి ఒక ఐడియా వచ్చింది, మనకి కావాల్సిన ఫుడ్ మొత్తం ఇక్కడే ఉంది కదా, పైగా ఆపద కూడా లేదు, మనం ఎందుకు ఇక్కడే ఉండిపోకూడదు అని. సో అలాగా ఆ పావురాలు అదే ఐలాండ్ లో సెటిల్ అయ్యాయి. నార్మల్ గా పక్షులు ఎందుకని ఎగురుతాయి? దానికి ఫుడ్ అవసరం ఉన్నప్పుడు ఎగురుతుంది, లేదా దానికి ఎవరైనా ఆపదకు గురి చేస్తున్నారంటే ఆ టైంలో ఎగురుతుంది. కానీ ఈ ఐలాండ్ లో దానికి కావాల్సిన ఫుడ్ ఉంది, పైగా ఎనిమిస్ కూడా ఎవరు లేరు. సో దీనివల్ల దానికి ఎగరాల్సిన పని కూడా పడలేదు. సో ఆ పావురాలు ఆ రెక్కల్ని కొన్నేళ్ల సంవత్సరాలు యూజ్ చేయకుండా ఉండటంతో ఆ రెక్కల సైజ్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. పైగా ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా తింటూనే ఉండటంతో వీటి సైజ్ కూడా 10 నుంచి 15 కేజీల వరకు పెరిగింది. ఊరికేనే సోంబేర్లుగా ఉంటే ఇదే ప్రాబ్లం అండి. ఒకప్పుడు మనం చేసుకునే పనులు కూడా కొంతకాలం తర్వాత చేసుకోవడం కుదరదు. పైగా దీనికి ఆపద కలిగించేలాగా పెద్ద పెద్ద అనిమల్స్ ఏదీ లేదు, మైగ్రేట్ అయ్యి వచ్చిన వేరే పక్షులు తప్ప. ఇంకా దీనికి ఆపద అంటే అది తాబేలు వల్లే. కానీ అది కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఐలాండ్ లోపల ఉన్న పక్షులకి ఎటువంటి ఆపద ఉండేది కాదు. సో దాని బ్రెయిన్ కొంచెం కొంచెంగా తగ్గి కొన్నేళ్ల తర్వాత దానికి ఆపద అంటేనే ఏంటో కూడా తెలియకుండా పోయింది. ఒక మనిషిని చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఒక జంతువుని చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలన్న ఒక జ్ఞానం కూడా లేకుండా పోయింది. అలాగా ఈ డూడో బర్డ్ కొన్ని వేల సంవత్సరాలు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా బతికింది. అంటిల్ 1598. 1400 నుంచి 1500 ఈ కాలంలో నౌకా వాణిజ్యం, షిప్పింగ్ ట్రేడ్ ఎక్కువగా జరిగింది. ఆ టైంలోనే మన ఇండియా నుంచి పత్తి, బియ్యం, మసాలాలు, ముఖ్యంగా మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క ఇలాంటిది ఎక్కువగా ఎగుమతి చేసేవాళ్ళు. ఎందుకంటే దానికి బయట దేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండేది. మన ఊర్లో పండించే ఈ మిరియాల కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. దాని గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. సో ఇలాగా వస్తువుల్ని ఎగుమతి దిగుమతి చేయడానికి అప్పట్లో చాలా మంది పడవల్ని యూజ్ చేసేవాళ్ళు. అలాగా పడవల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ దీవిని పోర్చుగీస్ వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు అడుగు పెట్టారంటే ఇంకేమన్నా ఉందా? ఇలానే వ్యాపారం కోసం 500 సంవత్సరాల ముందు మన ఇండియాలో అడుగు పెట్టారు. దాని తర్వాత ఏమైంది అనేసి మన అందరికీ తెలుసు. ఇలాగా మనుషుల వల్ల ఆపద ఉంటుంది అని తెలియక మనుషుల్ని చూసి పారిపోకుండా వాళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. దీన్ని చూసిన పోర్చుగీస్ వాళ్ళు ఊరికే ఉంటారా?
అలాగా తిరుగుతున్న డోడో బర్డ్ ని ఫ్రై చేసుకుని తిన్నారు. కానీ అదేమీ అంతగా టేస్ట్ గా లేదు. టేస్ట్ లేకుండా ఉండటంతో దానికి ఓవల్ ఓగెల్ అంటే టేస్ట్లెస్ బర్డ్ అనేసి పేరు పెట్టారు. టేస్ట్లెస్ బర్డ్ అని చెప్పి ఎందుకు తిన్నారా అంటే ఇది తింటున్నప్పుడు టేస్ట్ లేకుండా, నములుతున్నప్పుడు చాలా గట్టిగా ఉండేదంట. కానీ వాళ్ళు వేటాడకుండానే ఈ పక్షులు దొరకడంతో దీన్ని పట్టుకొని తిన్నారు. వీళ్ళకన్నా ముందు ఆ పక్షిని వేరే వేరే పేర్లతో పిలిచినా కూడా డూడు అనే పేరే ఫైనలైజ్ అయింది. డూడు అనే పేరు రావడానికి 2 రీజన్స్ చెప్తున్నారు. అందులో ఒకటి డూడోర్. టచ్ లో డూడోర్ అంటే సోంబేరి అనే అర్థం. ఈ పక్షిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా లేచి పరిగెత్తకుండా సోంబేరితనంతో ఉన్న చోట్లోనే ఉండేది. అందుకనేసి దీనికి డూడు అనే పేరు వచ్చింది అని చెప్తున్నారు. ఇంకో రీజన్ డోడర్ అనే పదం నుంచి కూడా వచ్చి ఉంటుంది అని చెప్తున్నారు. డోడర్ అంటే బ్యాక్ సైడ్ ఉండే కొవ్వు. మన భాషలో చెప్పాలంటే టిక్కి బలిసిన కోడి. ఇది చాలా బరువు ఉండటంతో దానికి ఈ పేరు రావడానికి ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది అని చెప్తున్నారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ డూడో బర్డ్స్ అంతరించిపోవడానికి మనుషులు ఒకరే రీజన్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది టేస్ట్లెస్ గా ఉండేది, పైగా గట్టిగా ఉండటంతో దీనిని చాలా వరకు వేటాడి చంపేవాళ్ళు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనిని చంపేవాళ్ళు. మరి ఇది ఎలా అంతరించిపోయింది అని అడిగితే, ఈ ఐలాండ్కి వెళ్ళిన వాళ్ళు మనుషులు మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు కుక్కల్ని, పిల్లుల్ని, పందుల్ని, ఎలుకల్ని కూడా తీసుకొని వెళ్లారు. సో ప్రిడేటర్స్ ఆపద లేని ఆ డూడో బర్డ్స్ కి ఇవన్నీ ఆపదగా మారాయి. ఈ డోడో బర్డ్ ఒకసారి ఒక గుడ్డే పెట్టేదంట. ఆ డోడో బర్డ్ గుడ్డు నుంచి బయటకు వచ్చి వాళ్ళ తల్లితోనే సోంబేరుగా తిరుగుతూ ఉండేది. ఇలా కామ్గా బతుకుతున్న ఆ డూడు జీవితంలో మనుషులు తెచ్చిన కుక్కలు, పిల్లులు, కోతులు, పందులు ప్రిడేటర్స్ గా మారాయి. నేను ముందుగా చెప్పినట్టు ఈ డూడో బర్డ్ ఒక్క గుడ్డే పెట్టేది. ఆ ఒక్క గుడ్డును కూడా అక్కడికి వచ్చిన కుక్కలు, పిల్లులు, ఎలుకలు పగలగొట్టి తినేస్తాయి. దాంతో పాటు అక్కడికి వచ్చిన మనుషులు ఆ చెట్లను నరికి ఇండ్లు కట్టడం స్టార్ట్ చేశారు. సో ఈ డిఫారెస్టేషన్ వల్ల ప్లస్ హంటింగ్ వల్ల ఈ డోడో జాతి కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. ఎన్నో వేల సంవత్సరాలు బతికిన ఈ డోడో బర్డ్ చివరిగా 1662లో అంతరించిపోయింది. అంటే మనుషులు ఈ డోడో బర్డ్ ని 1598లో చూశారు. వాళ్ళు చూసిన ఎగ్జాక్ట్ గా 64 ఏళ్ల తర్వాత, అంటే 1662 అప్పుడు ఈ డూడో బర్డ్ మొత్తంగా అంతరించిపోయింది. అలాగా మనుషుల వల్ల అంతరించిపోయిన జీవరాశుల్లో ఈ డూడో బర్డ్ కూడా ఒకటైంది. కాలానికి తగినట్టు అప్డేట్ అవ్వకపోవడం కూడా ఈ జీవరాశి అంతరించిపోవడానికి ఒక మెయిన్ రీజన్ గా ఉండింది. ఇప్పుడు కూడా మన చుట్టూ చాలా పావురాలు ఉన్నాయి. మనం ఆ పావురాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పావురాలు భయపడి పారిపోతుంది. పైగా ఈ డోడో బర్డ్ ఎక్కువ హైట్ కి ఎగరలేదు, ఎక్కువ స్పీడ్ గా పరిగెత్తలేదు, అండ్ సముద్రంలో ఈదడం కూడా తెలియదు. అండ్ ఈ పక్షి 3 అడుగుల హైట్ ఉండటం వల్ల దీనిని పట్టుకోవడం చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే $150 మిలియన్ ఖర్చు పెట్టి ఆ డోడో బర్డ్ డిఎన్ఏతో దాన్ని మళ్ళీ తిరిగి తేవడానికి ట్రై చేస్తున్నారు. ఈ ప్రయత్నం సక్సెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ డోడో బర్డ్ అంతరించిపోయింది కొన్నేళ్ల ముందే కాబట్టి, సో వాళ్ళకి దొరికిన పక్షుల డిఎన్ఏ ఎముకలతో ఈ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ డూడో బర్డ్ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాలానికి తగినట్టు మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్డేట్ అవ్వకుండా లేజీగా ఉండటం వల్లే ఈ పక్షి జాతి అంతరించిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. సరే అండి, వీడియో ఎండింగ్కి వచ్చేసాం. ఈ వీడియో మీకు నాలెడ్జబుల్ గా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా, బాగా టైం పాస్ అయింది అని